రామ్ డబుల్ స్పాట్ మూవీ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు? శ్రీను వైట్లతో పాటు హరీష్ శంకర్ కూడా రామ్ తో సినిమాలు చేయాలనుకుంటున్నారా? వీళ్ళు ఇప్పటికే రామ్ కు స్టోరీ వినిపించారా? ఇద్దరిలో రామ్ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? వాచ్ దిస్ R24 మూవీ స్పెషల్. ఎనర్జెటిక్ హీరో రామ్ ప్రస్తుతం డబుల్ స్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత రామ్ ఎవరితో మూవీ చేస్తాడన్నది ఇంకా తేలలేదు. అయితే ఇద్దరు దర్శకులు మాత్రం రామ్తో సినిమా చేసేందుకు లైన్లో ఉన్నారని అర్థమవుతోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే ఒకరు శ్రీను వైట్ల కాగా మరొకరు హరీష్ శంకర్ అని తెలుస్తోంది. శ్రీను వైట్లతో ఆల్రెడీ రెడీ సినిమా చేశాడు రామ్. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇదే కాంబో సినిమా కోసం ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. శ్రీను వైట్ల కూడా కెరియర్లో అంత గొప్ప ఫామ్లో లేడు. మంచు విష్ణుతో ఢీ సీక్వెల్ చేయాలని అనుకున్నా అది ముందుకు వెళ్ళలేదు. మరోవైపు రామ్తో శ్రీను వైట్ల సినిమా కన్ఫర్మ్ అయితే మాత్రం డైరెక్టర్కి మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ అన్నట్లే లెక్క. ఇక మరోపక్క హరీష్ శంకర్ కూడా రామ్తో సినిమాకు ప్రయత్నిస్తున్నాడని టాక్. పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ ఫిక్స్ చేసుకున్న హరీష్ శంకర్ ఆ సినిమాను మధ్యలో పెట్టి రవితేజతో మిస్టర్ బచ్చన్ చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ పూర్తయ్యాక మళ్ళీ పవన్ సినిమా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత రామ్తో హరీష్ శంకర్ సినిమా ఉండే అవకాశం ఉందట. ఆల్రెడీ రామ్తో సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. మరి డైరెక్టర్గా ఎవరిని ఫైనల్ చేస్తారన్నది చూడాలి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మైత్రి మేకర్స్ నిర్మాణంలోనే వస్తోంది. సో హరీష్ శంకర్తోనే మైత్రి మూవీ మేకర్స్ రామ్ సినిమా ప్లాన్ చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ది వారియర్, స్కంద సినిమాలు నిరాశపరచగా డబుల్ స్మార్ట్తో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు రామ్. పూరి జగన్నాథ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. తప్పకుండా పూరి రామ్ డబుల్ స్మార్ట్ సంచలనాలు సృష్టిస్తుందని అంటున్నారు. డబుల్ స్మార్ట్ తర్వాత రామ్, హరీష్ శంకర్, శ్రీను వైట్ల ఇద్దరిలో ఒకరితో అయితే సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.